బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరులు కొప్పులీశ్వర్ గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యము పరిపాలనపరమైనటువంటి అనుభవము ఉన్నటువంటి వ్యక్తి. సింగరేణి కార్మిక నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్గా, మంత్రిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అవతల దిక్కు పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నడూ ఏ ఉద్యమాల్లో ఉండనటువంటి వ్యక్తి, ఎన్నడూ ఏ సమస్యల మీద పోరాటం చేయనటువంటి వ్యక్తి, కేవలం వివేక్ కుటుంబ సభ్యుడైనందువల్ల, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నందువల్ల అవి మాత్రమే అర్హతగా ఇవాళ ఆయనకు అక్కడ అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంత్రితో సహా మూకుమ్మడిగా ఆయనను వ్యతిరేకించినప్పటికీ ఆయన టికెట్ తెచ్చుకొని ఇవాళ ఆ ప్రాంతంలో ఒకటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ వినోద్ ఎమ్మెల్యే, వివేక్ ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు వంశీకి వాళ్ళ ఎంపీ టికెట్ ఇవ్వడం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి దళిత నాయకులు కానీ వాళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురి చేసింది. ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ రకమైనటువంటి రాచరికపు పద్ధతులు ఇదేమన్నా వాళ్ళ సామ్రాజ్యమా? ఇదేంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పార్టీ నుంచి 3 పదవులు అని చెప్పి వాళ్ళ విపరీతమైనటువంటి వ్యతిరేకత వాళ్ళ మీద వచ్చింది. ఇక బీజేపీ పార్టీ అభ్యర్థి అంటే ఆయన అత్తాపత్తా లేని అభ్యర్థి, మొన్నటికి మొన్న ఏదో పార్టీ మరి చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్నటువంటి అభ్యర్థి. కాబట్టి డెఫినెట్గా ఆ 2 పార్టీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పోటీ కాదు, భారీ మెజార్టీతో పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని మేము గెలిపించుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో రైతులను అడ్డు విరిచింది, అదేవిధంగా 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతలేదు, కక్షలు కార్పణ్యాలతో కూడినటువంటి ప్రతీకార పాలన నడుస్తుంది. ముఖ్యంగా మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ధర్మపురి అసెంబ్లీ పరిధిలోని ధర్మారంలో సల్వాజీ మాధవరావు అనేటటువంటి మా కార్యకర్త మీద దాడి చేసి ఆయనను కొట్టి ఉల్టా ఆయన మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఇవాళ ఆయనను కరీంనగర్ జైల్లో పెట్టి అట్లా చాలామంది మీద కేసులు పెట్టడం, బెదిరియడం, దబాయించడం, ఈ రకమైనటువంటి దౌర్జన్యకాండ అక్కడ జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రతీకార పాలన జరుగుతూ ఉంది, ప్రజాపాలన జరుగుతలేదు. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి ఇక్కడ రాష్ట్ర సమస్యల మీద ప్రజల గురించి దృష్టి పెట్టకుండా ఢిల్లీ యాత్రలు, కర్ణాటక యాత్రలు, కేరళ యాత్రల్లో బిజీగా ఉన్నాడు. గురుకులాల్లో పిల్లలు చనిపోతూ ఉంటే, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, చెరువులు ఎండిపోతూ ఉంటే, ఇవాళ మంచినీళ్లకు, సాగునీళ్లకు, కరెంటుకు ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇవేవి పట్టనట్టుగా ముఖ్యమంత్రి కర్ణాటక, కేరళ, ఢిల్లీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలనను గాలి కొదిలేసిన ఈ గాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలే. ఇవాళ మా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 మెడికల్ కాలేజీలు గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే. అదేవిధంగా మా ఏరియాను ఇండస్ట్రియల్ జోన్గా డిక్లేర్ చేయలే. మాకేమీ కూడా అదనంగా బసంతనగర్ ఎయిర్పోర్టు ఆ పనిని చేయలే. ఏ పని చేయనటువంటి మా దగ్గరనే కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి జాతీయ హోదా ఇవ్వలే. ఏ ఒక్క పని మా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేయనటువంటి ఈ భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇవాళ ఖచ్చితంగా ముమ్మాటికి కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీల కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. దానికి నాంది పెద్దపల్లి నుంచే బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మా అభ్యర్థిని గెలిపించుకోబోతా ఉన్నాం. త్వరలోనే కేసీఆర్ గారి బస్సు యాత్ర, అదేవిధంగా కొన్ని బహిరంగ సభలు, కేటీఆర్ గారి, హరీష్ గారి, ఇతర సీనియర్ నాయకుల రోడ్ షోలు, కార్యక్రమాలతో డెఫినెట్గా ప్రచారాన్ని వేగవంతం చేస్తాం. సోషల్ మీడియాను కూడా సమర్థవంతంగా వాడుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోతాం. ఏమి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుడతలేదు, చిన్నగా చీమ కూడా కుట్టినట్టు లేదు. ఇవాళ 4,000 ఇస్తామని పెన్షన్దారులను మోసం చేసిర్రు, 2 లక్షలు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిర్రు, ప్రతి ఇంట్లో 2,500 మహిళలకు ఇస్తామని మహిళల్ని మోసం చేసిర్రు, 2 లక్షల జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇవాళ యువకులను మోసం చేసిర్రు. ఇలా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక సురుకు తగిలితే తప్ప ఈ ఎన్నికల్లో వాళ్ళు దిగిరారు. ఇక వాళ్ళు మేమేం మోసం చేసినా జనాలు మాకే ఓటేస్తున్నారంటే వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక సురుకు తగిలియాలని తెలంగాణ ప్రజానీకం మొత్తాన్ని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.